బంజారా హిల్స్ లో పొంగులేటి పొన్నం పర్యటన ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ భవనానికి శంకుస్థాపన ప్రజలకి మెరుగైన సేవలే లక్ష్యమన్న మంత్రులు ప్రజలకు మరింత దగ్గర కావడమే లక్ష్యం క్రయ విక్రయాలకి వచ్చే వారికి మెరుగైన సేవలు భవన శంకుస్థాపనలో మంత్రులు పొన్నం పొంగులేటి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు మహానాడు జరిగిన తీరుపై నేతలతో చర్చ అనంతరం సిఆర్డీఏ అధికారులతో భేటీ కానున్న సీఎం మారేడుమిల్లి అటవీ సిబ్బందిపై పవన్ ప్రశంసలు 250కి పైగా ఉచ్చుల తొలగింపుపై హర్షం అటవీ సంపదకి హాని చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిక తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై సిఐడి దర్యాప్తు భారీగా ఆదాయానికి గండి కొట్టినట్లు గుర్తింపు అక్రమ మైనింగ్ లీజుల మంజూరు వివరాల సేకరణ హైదరాబాద్ గోషామహల్లో ఆర్ఎస్ఎస్ గోసేవ పంచ పరివర్తనలో భాగంగా గోమాతకి సేవలు గోరక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యమన్న నేతలు సీఎం రేవంత్ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు మహిళల్ని కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం రుణాల చెక్కుల పంపిణీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కోనసీమ జిల్లా బోడసకూరలో జవాన్ విగ్రహం దేశానికి చేసిన సేవలకి గుర్తుగా విగ్రహం ఏర్పాటు నాగబాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ హరీష్ తూర్పుగోదావరి తంటికొండలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో 2 దుకాణాలు దగ్ధం సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామన్న బాధితులు నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో గుప్త నిధుల తవ్వకాలు తడకలు అడ్డుపెట్టి గుట్టు చప్పుడు కాకుండా పనులు స్థానికులు నిలదీయడంతో పరారైన మహిళ వరంగల్ ఏనుబాముల మార్కెట్ కి సెలవులు హమాలీల అభ్యర్థనతో జూన్ 7 వరకు బంద్ జూన్ 8 నుంచి యథావిధిగా కొనుగోలు పోలవరం జిల్లా వాసులకి పులి భయం నెల రోజుల్లో 20 పశువులపై పెబ్బులి పంచ జాడ కోసం అధికారుల యత్నాలు ముచ్చింతల్ సమతా క్షేత్రంలో సుదర్శన యాగం విశ్వశాంతి కోసం చేస్తున్నామన్న చిన్నజీఆర్ స్వామి పూజలు చేసేందుకు భక్తులకి అనుమతి హైదరాబాద్ జవహర్ నగర్ లో దారుణం యువతి న్యూడ్ ఫోటోలతో బాయ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ నిందితుడిని అరెస్ట్ రిమాండ్ కు తరలింపు ఇవాళ సాయంత్రం కర్ణాటక సీఎల్పీ భేటీ గవర్నర్ ని కలిసిన డీకే శివకుమార్ ఎల్లుండి సీఎం గా ప్రమాణం చేసే ఛాన్స్ కర్ణాటకలో నలుగురు డిప్యూటీ సీఎంల కోసం కసరత్తు నేతల ఒత్తిడితో అధిష్టానం కొత్త ఆలోచన అసంతృప్తి లేకుండా చూసే ప్రయత్నం ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ బెంగళూరు నుంచి నాగ్పూర్ వెళ్తూ ఉండగా సమస్య దేశవ్యాప్తంగా పడిపోయిన పసిడి విక్రయాలు సుంకాల పెంపు ప్రధాని విజ్ఞప్తి ప్రభావం మరింత తగ్గే అవకాశం ఉందన్న నిపుణులు డెహ్రాడూన్లో బీజేపీ చీఫ్ పర్యటన నితిన్ నబీన్ పార్టీ శ్రేణుల అపూర్వ స్వాగతం నేతలతో కలిసి తప్కేశ్వర్ ఆలయంలో అభిషేకాలు జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో బలగాల ఉగ్రవేట ఆపరేషన్ షేర్వలి పేరుతో సోదాలు 8 రోజులుగా సాగుతున్న తనిఖీలు ముంబైలో మళ్లీ పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధర కిలో గ్యాస్ పై ₹2 పెంపు ఆందోళనలో సీఎన్జీ వినియోగదారులు